ఓకే. ఇంతకుముందు క్లాస్‌లో మనం ఏం చెప్పుకుంటున్నామంటే, కార్పొరేట్ సంస్థలు పాటించవలసినటువంటి నీతి నియమావళి అనేటువంటి దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఈ నీతి నియమావళి ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసి ఖచ్చితంగా తమ వ్యాపార రంగంలో పాటించాలి అని చెప్పేసి ఒక గ్లోబల్ కాంపాక్ట్ అనేటువంటి దాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసి అందులో రాసుకోవటం జరిగింది. ఓకే. సో ఆ గ్లోబల్ కాంపాక్ట్లో ఉండేటువంటి నీతి నియమాల గురించి ఇంతకుముందు క్లాస్లో చూసాము. దాన్ని ఎలాబొరేట్గా మనం చెప్పుకుంటున్నాం. ఇది కొద్దిగా మిగిలిందనమాట ఈ సబ్జెక్ట్ బ్యాలెన్స్. అది ఈ క్లాస్లో కంప్లీట్ చేస్తాను. సో చూడండి. సో మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే ఇప్పటికి ఒక 5 పాయింట్లు చెప్పాను. 6వ పాయింట్ సరే 6వ పాయింట్ ఏంటంటే వస్తువులు సరైన తూకము, సరైన బరువు ముఖ్యంగా బంగారం అమ్మే దుకాణాల్లో కలిగి ఉండాలి అనేది ఒక పాయింట్ అన్నమాట. సో ఏమిటి అంటే ఇది కార్పొరేట్ సంస్థలు పాటించవలసినటువంటి నీతి నియమావళిలో 6వ పాయింట్ ఇది. మనము ఇప్పుడు మీరు వినుంటారు ఖజానా జ్యువెలర్స్ అని చెప్పి, లేకుంటే తనిష్క అని చెప్పి ఇట్లాంటి పేర్లన్నీ మీరు వినుంటారనమాట. బంగారం అమ్మేటువంటి కార్పొరేట్ సంస్థలు. లేకుంటే చిన్న చిన్న బంగారం దుకాణాల గురించి కూడా మీకు తెలుసుంటుంది. ఓకే. సో ఈ బంగారం అమ్మేటువంటి షాపుల్లో బంగారం యొక్క బరువు లేదా తూకము అనేటువంటిది కరెక్ట్గా ఉండాలి. బంగారం యొక్క బరువులో కానీ తూకంలో కానీ ఎటువంటి మోసం చేయకూడదు అనేది ఒక నీతి నియమావళి. కార్పొరేట్ సంస్థలకి నిర్దేశించినటువంటి నీతి నియమావళి అనమాట. అయితే ఏమిటి అంటే వాస్తవానికి ఆ విధంగా చేస్తున్నారా అనేది మనం ప్రశ్నించుకొని చూసినప్పుడు చాలా కార్పొరేట్ సంస్థలు ఈ తూకాల్లో మోసం చేయడం అనేటువంటిది ఉంటుంది. బంగారం అనేటువంటి విషయానికి వచ్చేసరికి చిన్న మిల్లీగ్రామ్ తేడా ఉన్నా కూడా మనం ఎంతో మోసపోవడం జరుగుతుంది. వారికి ఎంతో లాభం వస్తుంది మనల్ని మోసం చేయడం ద్వారా. ఓకే. సో అట్లా చాలా పేరెన్నికగానటువంటి కార్పొరేట్ సంస్థలు కూడా ఈ బరువు విషయంలో, తూకం విషయంలో బంగారం షాపుల్లో మోసం చేయడం అనేది జరుగుతుంది. బట్ అలా చేయకూడదు అనేది ఒక నీతి, ఒక నైతికత విలువ అనమాట. అలా మనం చేయకూడదు. వినియోగదారులకి మోసం చేయకుండా కరెక్ట్ సరైన బరువు, నాణ్యత కలిగిన బంగారం అందించాలని నిర్దేశింపబడి ఉందన్నమాట. సో అట్లాగే కార్పొరేట్ సంస్థలు పాటించవలసిన తరువాతి నీతి నియమానికి వచ్చేసరికి ఇంకొకటి ఏమిటి అంటే తినుబండారాల్ని తయారు చేయటంలో ఆరోగ్యానికి హాని కలిగించే రంగుల్ని వాడరాదు అనేది ఒక నీతి నియమం. సో మనము ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే మనం ప్యాక్డ్ ఫుడ్ కొంటూ ఉంటాము. ప్యాక్డ్ ఫుడ్ మీకు తెలుసు. ఈ ప్యాక్డ్ ఫుడ్ కొన్నప్పుడు ఏమవుతుంది అనంటే ప్యాక్డ్ ఫుడ్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం కోసం దాంట్లో కొన్ని రకాల రసాయనాలు, రంగులు కలపటం జరుగుతుంది. సో ఎక్కువ కాలం నిల్వ ఉండటం కోసం, రెండవది ఆ ఆహారము ఆకర్షణీయంగా, కంటికి ఆకర్షణీయంగా కనిపించడం కోసము ఆ తినుబండారాలు లేదా ఆ స్వీట్స్ కానీ హాట్ కానీ తయారు చేసేటప్పుడే దాంట్లో రకరకాల రంగుల్ని కలుపుతారు. అంటే ఉదాహరణకి జిలేబీ తయారు చేసేటప్పుడు లేదా కేసరిబాత్ తయారు చేసేటప్పుడు ఇటువంటి, లేకుంటే రకరకాల స్వీట్లు తయారు చేసేటప్పుడు అందులో రకరకాల రంగులు, ఫుడ్ కలర్స్ అండ్ ఫుడ్ ఫ్లేవర్స్ అనేటువంటివి యాడ్ చేయడం జరుగుతుంది. అయితే ఎటువంటివి కలపాలి తినుబండారాల్లో అనంటే ఆరోగ్యానికి హాని కలిగించనివి మాత్రమే కలపాలి. లాభం వస్తుంది అని, లేకుంటే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది అని కస్టమర్లు, వినియోగదారులు ఆ కలరు, ఆ రంగులో తినుబండారాన్ని చూస్తే ఖచ్చితంగా కొంటారు అనేటువంటి ఉద్దేశంతో వారి ఆరోగ్యానికి హాని కలిగినా పర్వాలేదు కానీ మన తినుబండారాలు కొనాలి, ఓకే మనకి ఎక్కువ లాభం రావాలి తద్వారా అనేటువంటి ఆలోచనని మనం విరమించాలన్నమాట. ఎవరు? ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు. కేవలం లాభాపేక్ష అనేటువంటిది కాకుండా కస్టమర్ల యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అనేటువంటిది ఒక నీతి నియమం. అలాగే ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కృత్రిమమైనటువంటి కొరతను సృష్టించి ప్రజాధనమును దోచుకోరాదు అనేది ఒక నీతి నియమం. అంటే ప్రకృతి వైపరీత్యాలు అంటే వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, లేకుంటే కరోనా లాంటి మహమ్మారి రోగాలు ప్రపంచమంతా విస్తరించినప్పుడు, సో అటువంటి సందర్భాల్లో ఈ కార్పొరేట్ సంస్థలు
తాము ఏ ఉత్పత్తులను అయితే ఉత్పత్తి చేస్తాయో వాటిని దాచిపెట్టేసి, సో ఉత్పత్తి లేదు, ఉత్పత్తి అయిపోయింది అని ఒక కొరతను, కృత్రిమమైనటువంటి కొరతను, స్కేర్సిటీని, ఆర్టిఫిషియల్ స్కేర్సిటీని క్రియేట్ చేసి, దానికి డిమాండ్ అనేటువంటి దాన్ని హైప్ చేసి, తద్వారా ప్రజల డబ్బుని దోచుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు, ఇది నైతికంగా తప్పు అని ఒక నీతి నియమం పెట్టుకోవడము జరిగిందనమాట. నీతి నియమము నిర్దేశించడం జరిగింది. ఓకే. సో ఈ విషయంలో కూడా మనము ఆలోచించి చూస్తే చాలా సందర్భాల్లో ఇప్పుడు మనం ఏదైతే చేయకూడదు అని మనం చెప్పుకుంటూ ఉన్నామో అవే చేస్తూ ఉన్నట్టుగా మనకి చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. బట్ మనం రేపొద్దున మనము ఉన్నత స్థాయికి వెళ్ళి మనం ఒక కార్పొరేట్ సంస్థను ఏర్పాటు చేస్తే, ఓకే, ఆ కార్పొరేట్ సంస్థల్లో మన మేనేజర్లు అయి ఉంటే, లేదా మనము ఆ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగస్తులు అయి ఉంటే, లేకుంటే మనమే యజమానిలాగా ఒక కార్పొరేట్ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఈ నీతి నియమాలు అనుసరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నిర్దేశించడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకే. ఇక తర్వాత ఇది ప్రకృతి వైపరీత్యాలు అర్థమైంది అనుకుంటా. ఉదాహరణకు చూడండి, అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఎర్రగడ్డలు రేటు చాలా విపరీతంగా పెరిగిపోతుంది. కేజీ రూ. 10 ఉండే ఎర్రగడ్డలు ఒక్కసారిగా రూ. 100 అయిపోతాయి. ఎందుకు అనంటే ముఖ్యంగా ఈ వానాకాలం వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ఏం చేస్తారు అనంటే, వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు కొరతను సృష్టిస్తారనమాట. కృత్రిమైనటువంటి కొరతను సృష్టిస్తారు. సృష్టించి అంటే ఉన్నటువంటి నిల్వనంతా దాచిపెట్టేస్తారు. ఎర్రగడ్డలు ఉంటాయి మార్కెట్‌లో, మార్కెట్ యార్డ్‌లో ఉంటాయి, లేదా గోడౌన్‌లో కూడా నిల్వ ఉంటాయి. కానీ లేవు, అయిపోయినాయని చెప్పేసి ఉన్న తక్కువ ఎర్రగడ్డలు ఉన్నాయి అని ఒక ఆహ్, కొరతను సృష్టించి ప్రచారం చేసి ఎక్కువ రేటుకి అమ్ముకోవడం అనేది జరుగుతుంది. అదొక మోసం అనమాట. సో అటువంటి మోసాలు చేయకూడదు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి సమయంలో మళ్ళీ అన్ని కొరతలు సృష్టించేసి దాని రేట్లు విపరీతంగా పెంచి వాళ్ళని నిలువు దోపిడీ చేయడం, వాళ్ళ డబ్బుని దోచుకోవడం అనేది నైతికంగా ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పి ఒక నీతి నియమం పెట్టుకోవడం జరిగింది. తర్వాత అక్రమ నిల్వలకు, దొంగ వ్యాపారానికి పాల్పడరాదు అని ఒక నీతి నియమం పెట్టుకున్నారు. సో ఏంటి అక్రమ నిల్వలు అంటే, ఇందాక చెప్పాను, ఆ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దాచిపెట్టడం అన్నాను చూడండి, అది అక్రమంగా నిల్వ చేయడం అన్నమాట. అంటే ఇంకా మరొక రకంగా చెప్పాలంటే, ప్రభుత్వానికి మనం ఇచ్చేటువంటి, అంటే ఈ కార్పొరేట్ సంస్థలు ఇచ్చే సమాచారం ప్రకారము వారి దగ్గర ఒక 2000 క్వింటాళ్ళ ధాన్యం ఉంది అని చెప్పి సమాచారం ఇస్తారు. ఓకే, వాస్తవానికి ఆ సంస్థల దగ్గర ఒక 4000 లేక 6000 క్వింటాళ్ళ ధాన్యం ఉంటుందన్నమాట. ఓకే, వాళ్ళు 2 క్వింటాల ధాన్యం మాత్రమే ఉందని చెప్పి 4000 క్వింటాల ధాన్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తారు. నిల్వ చేసి ఆ ధాన్యానికి విపరీతమైనటువంటి డిమాండ్ ఉన్నప్పుడు, రేట్ ఎక్కువగా మార్కెట్లో ఉన్నప్పుడు దాన్ని మార్కెట్లోకి తీసుకొని విక్రయించడం అనేది చేస్తూ ఉంటారు. సో అక్రమ వ్యాపారం అంటారు. సో అటువంటి పాల్పడకూడదు. దొంగ వ్యాపారానికి పాల్పడకూడదు. సో చీటింగ్, బిజినెస్లో చీటింగ్ అనమాట. ఎక్కువ రేటు పెంచడము, డిమాండ్ సృష్టించడము, సప్లై ఉన్నా సప్లై లేదని చెప్పి కృత్రిమంగా కొరత సృష్టించడం, ఇట్లాంటివన్నీ దొంగ వ్యాపారాలు, అక్రమ నిల్వలు, ఇట్లాంటివన్నీ పాల్పడకూడదని ఒక నీతి సూత్రము కార్పొరేట్ సంస్థలకి నిర్దేశించడం జరిగింది. తర్వాత ప్రకృతి వనరులకు నష్టం కలిగించరాదు, కాలుష్యాన్ని నివారించాలి అని ఒక సూత్రం ఉంది. ఏమిటి? ప్రకృతి వనరులకు నష్టం కలిగించరాదు. సో ఈ పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడిదారులు తమ వ్యాపార నిర్వహణలో భాగంగా చేసేటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే, అంటే పరిశ్రమను స్థాపించడం కావచ్చు, తద్వారా ఉత్పత్తిని సాధించడం కావచ్చు, ఉత్పత్తి సాధించేటువంటి క్రమంలో వెలువడేటువంటి రకరకాల వ్యర్థ పదార్థాలని డిస్పోజ్ చేయడం కావచ్చు. ఓకే, వీటన్నిటిలో కూడా సో వ్యర్థ పదార్థాలని డిస్పోజ్ చేయడం కావచ్చు. ఇటువంటి పనులు చేసేటప్పుడు కొరత అనేటువంటి దాన్ని కృత్రిమంగా ఇటువంటి పనులు చేసేటప్పుడు పర్యావరణానికి లేదా ప్రకృతి వనరులకి నష్టం అనేటువంటిది కలగకుండా చూడాలి. ఓకే, ప్రకృతి వనరులకి నష్టం కలగకుండా చూడాలి. తర్వాత కాలుష్యం అనేటువంటిది ఏర్పడకుండా చూడాలి అనేటువంటిది ఒక నీతి సూత్రం అన్నమాట. సో ప్రకృతి వనరులకు నష్టం కలిగించరాదు అంటే, ప్రకృతి వనరులు అంటే ఏంటి? పంచభూతాలు ఉన్నాయి చూడండి, నీరు, గాలి, నేల, ఆకాశం. ఓకే, ఇట్లా పంచభూతాలు ఉన్నాయి కదా. సో ఆ పంచభూతాలకి అవి ప్రకృతి మనందరికీ ఉచితంగా ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సంపద, అది సహజ సంపద. వాటికి మనం నష్టం కలిగించకూడదు కార్పొరేట్ సంస్థలు.
ఓకే. నీరు కాలుష్యం చేయటము, లేకుంటే భూమిని కాలుష్యం చేయటము, లేకుంటే వాతావరణాన్ని కాలుష్యం చేయటము, ఆకాశాన్ని, నేలను, గాలిని అన్నిటిని కాలుష్యమయం చేయటము అనేటువంటిది చేయకూడదు. ప్రకృతి మనకు అందించేటువంటి ఆ సహజ సిద్ధమైన వనరులు డ్యామేజ్ అయ్యేలాగా చేయకూడదు అని ఒక నీతి సూత్రం పెట్టడం జరిగిందనమాట. తర్వాత కంపెనీ భాగస్వామ్యుల ప్రయోజనాలను సైతం కాపాడాలి. సో, కేవలం పెట్టుబడిదారుడి యొక్క ప్రయోజనాలు మాత్రమే కాదు. లేదా కేవలం కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు అంటే యజమాని, మేనేజర్ కానీ, లేకుంటే వర్కర్స్ గానీ, వారి ప్రయోజనాలు మాత్రమే కాకుండా, యజమాని, మేనేజరు, వర్కర్లు వీళ్ళ ప్రయోజనాలు మాత్రమే కాకుండా, కంపెనీ భాగస్వాముల ప్రయోజనాలు కూడా అంటే పార్ట్నర్స్ అన్నమాట. కంపెనీ ఒక్కొక్కసారి సింగిల్‌గా ఒకరే కంపెనీని స్థాపించడం జరుగుతుంది. ఒక్కొక్కసారి నలుగురు, ఐదుగురు భాగస్వాములుగా, పార్ట్నర్స్‌గా ఉంటూ కంపెనీని ఏర్పాటు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. సో, మనము వారి ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కంపెనీ భాగస్వాముల ప్రయోజనాలు సైతం కాపాడేటువంటి విధంగా మన నీతి నియమావళి ఉండాలి. కంపెనీ ఎవరైతే స్థాపించుంటారో వారి యొక్క ప్రవర్తన గానీ, ఆలోచన గానీ, ఆచరణ కానీ, వారు వ్యాపారం చేసేటువంటి పద్ధతి గానీ, ఓకే. ఏ ప్రాసెస్‌లో కూడా, ఏ స్థితిలో కూడా వారితో పాటు భాగస్వాములుగా ఉండేటువంటి వారి ప్రయోజనాలను కూడా వాళ్ళు కాపాడేటువంటి విధంగా వారు ప్రవర్తించాలి అనేది ఒక నీతి సూత్రం అన్నమాట. తర్వాత తమ ఉత్పత్తులను అమ్ముకొనుటలో అక్రమ పద్ధతులు అనుసరింపరాదు. ఓకే. సో, ఉత్పత్తులను అమ్ముకోవటంలో అక్రమ పద్ధతులను అనుసరించరాదు అనంటే, కొద్దిమంది ఏం చేస్తూ ఉంటారు అనంటే, ఆహ్, కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకునేటప్పుడు ఏజెంట్లకు గానీ, డీలర్లకు గానీ ఎక్కువ డిస్కౌంట్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. మీరు ఈ ఉత్పత్తులను అమ్మి పెడితే మీకు 20% డిస్కౌంట్ ఇస్తాం, 30% డిస్కౌంట్ ఇస్తామని చెబుతూ ఉంటారు. ఓకే. సో, ఇది వాస్తవానికి అది అక్రమ పద్ధతి. అంత ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నామంటే అర్థం ఏమిటి అంటే, నీ ఉత్పత్తిలో నాణ్యత లేదు. ఓకే. నీ ఉత్పత్తిని వినియోగదారుడు కొంటే ఖచ్చితంగా వినియోగదారుడు నష్టపోతాడు. ఆర్థికంగా గానీ, ఆరోగ్యపరంగా గానీ నష్టపోతాడు అనేటువంటిది ఇక్కడ గమనించాల్సిందనమాట. కాబట్టి ఇతరులకి నష్టం కలిగించేటువంటి విధంగా, ముఖ్యంగా వినియోగదారుడికి నష్టం కలిగించేటువంటి విధంగా అక్రమ పద్ధతిలో ఏజెంట్లకి, డీలర్లకి ఎక్కువ డిస్కౌంట్ అనేటువంటి ఆశ చూపించి ఉత్పత్తులను అమ్ముకునేలాగా చేయడం అనేది కరెక్ట్ కాదు అని ఒక నీతి సూత్రం. ఇంకా ఏమిటంటే, కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులకి ప్రచారం కోసం, తమ ఉత్పత్తుల్ని వినియోగదారులు ఎక్కువగా కొనడం కోసం ఏం చేస్తుంటారంటే, సినిమా నటుల చేత తమ ఉత్పత్తులకు సంబంధించినటువంటి ప్రకటనలు జారీ చేస్తూ ఉంటారనమాట. అంటే సినిమా హీరోలు, హీరోయిన్‌లు తీసుకొని తమ ఉత్పత్తులకు సంబంధించి అడ్వర్టైజ్‌మెంట్స్ తయారు చేసి వాటిని వినియోగదారుడికి చేరేలాగా టీవీల ద్వారా, మీడియా ద్వారా ప్రయత్నం చేస్తారు. సో, ఇది ఒక రకమైనటువంటి చీటింగ్. ఇది ఒక రకమైనటువంటి మోసం అన్నమాట. సో, ఎప్పుడైతే తమ అభిమాన హీరో గాని, హీరోయిన్ గాని ఒక వస్తువుని వాడితే వారిని అభిమానించేటువంటి వారు కూడా ఏమి ముందు వెనక ఆలోచన చేయకుండా ఆ వస్తువు చాలా గొప్పది, మంచిది, ఎంతో నాణ్యతతో కూడుకున్నది. అందువల్లే మా హీరో వాడుతున్నాడు, మా హీరోయిన్ వాడుతుంది అనేటువంటి ఒక భ్రమలో వారేం చేస్తారంటే వెనక ముందు ఆలోచన చేయకుండా కొనడం జరుగుతుంది. కొని వాడటము. తద్వారా వాళ్ళు రకరకాల నష్టాలకు గురి కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. సో, ఇటువంటి అక్రమ పద్ధతులు, మోసాలకి ఈ కార్పొరేట్ సంస్థలు పాల్పడకూడదు అని ఒక నీతి నియమం అనేటువంటిది పెట్టడం జరిగింది. తర్వాత ప్రభుత్వానికి లెక్కలు సరిగా సమర్పించి సకాలంలో పన్నులు చెల్లించాలి. సో, ఈ కార్పొరేట్ సంస్థలు ప్రతి సంవత్సరము ఆడిట్ అంటారు చూడండి. అట్లా ఆడిట్ స్వయంగా తమంతకు తాము ఓన్‌గా ఆడిట్ చేసుకొని ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత ఉత్పత్తి సాధించారు, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, ప్రభుత్వానికి ఎంత టాక్స్ కట్టారు, ఇంకా ఎంత కట్టాలి, ఇటువంటి లెక్కలన్నీ కరెక్ట్‌గా ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రభుత్వానికి ఎంత పన్నులు కట్టాలో అన్ని పన్నుల్ని ఇన్ టైమ్‌లో, సకాలంలో కట్టాలి. సో, ఇదొక రూల్ అన్నమాట. ఇదొక నీతి నియమం. ఇది కార్పొరేట్ సంస్థలకు నిర్దేశించినటువంటి ఒక నీతి నియమం. దీన్ని కూడా ఖచ్చితంగా అనుసరించాలి. అంటే వాస్తవానికైతే దీనికి విరుద్ధంగా చాలా కంపెనీలు చేస్తూ ఉన్నాయి. అయితే అలా చేయకూడదు అనేటువంటి ఒక నైతికమైనటువంటి విలువ ఒకటి నిర్దేశించారన్నమాట. ఓకే. రేపొద్దున మీరు కూడా చార్టర్డ్ అకౌంటెంట్లు అవుతారు. ఓకే. చార్టర్డ్ అకౌంటెంట్లై ఒక కంపెనీ తరపున పని చేసేటప్పుడు మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీ కంపెనీ యొక్క పన్నుల్ని సకాలంలో చెల్లించడం, ప్రభుత్వానికి మీరు లెక్కలకు సరిగ్గా సమర్పించడం అనేటువంటిది చేయాలన్నమాట. ఓకే. సో, తర్వాత చాలా ముఖ్యమైనటువంటి నీతి నియమం ఏమిటి అంటే,
వినియోగదారులే దేవుళ్ళు. కస్టమర్ ఈజ్ గాడ్. కస్టమర్స్ ఆర్ గాడ్స్. ఓకే, వినియోగదారులు దేవుళ్ళు అనేటువంటి ఒక కాన్సెప్ట్ కార్పొరేట్ సంస్థలు కలిగి ఉండాలి. సో ఆ కాన్సెప్ట్ ఎందుకు కలిగి ఉండాలి అంటే ఆ వినియోగదారుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారు వ్యవహరించాలంటే వినియోగదారుని దేవుడిగా భావించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకా చెప్పాల్సి వస్తే ఒక వస్తువు లోపభూయిష్టమైనప్పుడు దాని స్థానంలో కొత్తవి ఇవ్వాలి. అంటే ఎందుకు వినియోగదారుడి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, లేదా వినియోగదారుని ఎందుకు దేవుడిగా భావించాలి అంటే, ఒక వస్తువుని మనం ఉత్పత్తి చేసిన వస్తువుని అమ్ముతాము. అది కొన్నటువంటి వినియోగదారుడు వాడేటువంటి క్రమంలో వస్తువులో లోపం ఉంది, మనం చెప్పినంతట నాణ్యత అందులో లేదు అని వినియోగదారుడు భావించినప్పుడు, ఆ వినియోగదారుడు ఏదైతే కొన్నాడో దాన్ని మనం వెనక్కి తీసుకొని దాని స్థానంలో మరొకటి కొత్తది ఓకే మనం రీప్లేస్ చేయాలన్నమాట. ఇంకొకటి కొత్తది నాణ్యతతో కూడుకున్నది ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే మనం ఆ వినియోగదారుడిని గౌరవించినట్టుగా, ఆ వినియోగదారుని దేవుడిగా భావించినట్టుగా, ఆ వినియోగదారుడి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టుగా మనం భావించవచ్చు అనమాట. సో ఎందుకు పెట్టుకోవాలి? అసలు కస్టమర్సే లేరనుకోండి, కొనే వాళ్ళే లేరనుకోండి, అప్పుడు మన వ్యాపారం ఎలా జరుగుతుంది? ఓకే, రకరకాల ఉత్పత్తులు మార్కెట్లో ఉంటాయి, ఎన్నో ఉత్పత్తుల మధ్య పోటీ ఉంటుంది. మన ఉత్పత్తుల్ని కస్టమర్ కొనాలి అని అంటే ఖచ్చితంగా మనం నాణ్యత పాటించాలి. నాణ్యత లోపించినప్పుడు ఆ నాణ్యతని మనం రీప్లేస్ చేయాలి, అంటే వేరొక వస్తువుతో రీప్లేస్ చేయాలి. అలాగే మనం నిత్యం కూడా కస్టమర్ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వారిని దేవుళ్ళలాగా భావిస్తూ ఆ విధంగా మనము నిత్యము ప్రవర్తిస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మన వ్యాపారము నిత్యము లాభాలతో కూడుకొని ఉంటుంది. సో దీనికి ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, కార్లు ఏవైతే ఉంటాయో కార్లలో ఎయిర్ బ్యాగ్స్ అనేటువంటివి వాడుతూ ఉంటారు ఆల్మోస్ట్ అన్ని కార్లలో. ఓకే, ఎయిర్ బ్యాగ్స్ అనేటువంటివి కారు నడిపే డ్రైవర్ దగ్గర, తర్వాత డ్రైవర్ పక్కన కూర్చుంటారే వారిద్దరి ముందర భాగంలో ఎయిర్ బ్యాగ్స్ అనేటువంటివి పెట్టుంటారు. ఈ కారులో ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయినప్పుడు, దేన్నైనా వెళ్ళి ఢీ కొన్నప్పుడు ఎయిర్ బ్యాగ్స్ బయటకు వచ్చి ఆ డ్రైవర్ పక్కన కూర్చున్నటువంటి వారి ప్రాణాలు పోకుండా కాపాడతాయి అన్నమాట. సరే, ఈ ఎయిర్ బ్యాగ్స్ అనేటువంటివి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇది జపాన్లో ఒక కంపెనీ తయారు చేస్తుంది. ఆ జపాన్ కంపెనీ కాబట్టి అవి బాగా ఉంటాయి, మంచి నాణ్యతతో ఉంటాయని చెప్పేసి హోండా అనేటువంటి కార్ల కంపెనీ, నిస్సాన్, ఫోర్డ్ అనేటువంటి కార్ల కంపెనీలు ఆ జపాన్ కంపెనీ తయారు చేసిన ఎయిర్ బ్యాగ్స్ అనుకొని తమ కార్లు తయారు చేసేటప్పుడు అందులో ఉపయోగించడం జరిగింది. అయితే ఆ కార్లని కొన్నటువంటి కస్టమర్లు కొద్ది రోజుల తర్వాత గ్రహించింది ఏమిటంటే, ఎక్కువ వేడి ఉన్నప్పుడు, తర్వాత ఎక్కువ చల్లగా ఉన్నప్పుడు, కారు లోపల వేడి ఎక్కువ ఉన్నా, చల్లదనం ఎక్కువ ఉన్నా ఎయిర్ బ్యాగ్స్ అన్ని పేలిపోవడం అనేది గమనించారు. పేలిపోవడం తద్వారా వినియోగదారులు రకరకాల నష్టాలకు గురి కావడం, శారీరకంగా గాయాల పాలు కావడం కానీ, లేకుంటే భయపడిపోయి డ్రైవింగ్ ఎలాగంటే అలా చేసి యాక్సిడెంట్లు కావడం కానీ, ఈ విధంగా వినియోగదారులు నష్టపోవడం అనేది జరిగింది. ఇది గుర్తించినటువంటి ఆ కంపెనీలు, ఏ కంపెనీలో హోండా, నిస్సాన్, ఫోర్డ్ అనేటువంటి కార్ల కంపెనీలు ఏం చేశాయంటే, కస్టమర్లను దేవుళ్ళుగా భావిస్తాయి. అవి కస్టమర్ల సంక్షేమాన్ని నిత్యం దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తూ ఉంటాయి. సో తాము ఉత్పత్తి చేసిన కార్లలో ఎయిర్ బ్యాగ్స్ యొక్క నాణ్యత సరిగా లేదు, వారు ఉపయోగించిన ఎయిర్ బ్యాగ్స్ అంటే జపాన్ కంపెనీ కొని ఉపయోగించారు కదా కార్ తయారీలో, అవి నాణ్యతగా లేవు, దీనివల్ల కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని వెంటనే వారు ఎవరెవరికైతే కార్లు విక్రయించారో, అమ్మారో వాటన్నిటిని వెనక్కి తెప్పించుకొని ఆ ఎయిర్ బ్యాగ్స్ అన్నిటిని తీసేసి మరి నాణ్యతతో కూడుకున్నటువంటి వేరే కంపెనీ యొక్క ఎయిర్ బ్యాగ్స్ని ఫిట్ చేసి ఇవ్వటం జరిగింది. ఇక్కడ కస్టమర్లతో ₹1 కూడా అడిషనల్గా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే, తప్పు వీళ్ళది కాబట్టి, ఫాల్ట్ వీళ్ళది కాబట్టి, నాణ్యత లేని ఎయిర్ బ్యాగ్స్ని కార్లలో ఫిట్ చేసి అమ్మినారు కాబట్టి తప్పు వీళ్ళది కాబట్టి, కస్టమర్లతో ₹1 కూడా అదనంగా తీసుకోకుండా ఓకే వారికి మళ్ళీ కొత్త ఎయిర్ బ్యాగ్స్ అనేటువంటివి ఫిట్ చేసి ఇవ్వటం అనేటువంటిది జరిగిందనమాట. ఓకే, సో ఇదొక ఉదాహరణ. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, ఆ కంపెనీ యొక్క గుడ్ విల్ అనేటువంటిది చెడిపోదు. ఫోర్డ్ కంపెనీ, లేదా హోండా కంపెనీ, లేదా నిస్సాన్ కంపెనీ ఇవి మంచి నాణ్యతతో కూడుకున్నటువంటి వస్తువుల్ని అమ్ముతాయి, కార్లని అమ్ముతాయి. అందులో ఏమైనా లోపాలున్నా వాటిని సరి చేస్తాయి. కస్టమర్ని నష్టపోకుండా, ఒక్కసారి మనం కొనేటప్పుడు వాళ్ళు చెప్పిన రేటు మనం కంప్లీట్గా కట్టి కారు కొనేసుకున్నాక వాళ్ళు మా పుస్తకంలో వాళ్ళు ఒక బుక్లెట్ ఇస్తారు కారుతో పాటు. దాంట్లో చెప్పినట్టుగా, లేదా వాళ్ళ వెబ్సైట్లో కారు గురించి చెప్పినట్టుగా ఆ కారులో ఏదైనా లేకపోతే దాన్ని ఉచితంగా వాళ్ళు రీప్లేస్ చేస్తారు.
దానికి మరీ ఎక్స్ట్రా ఛార్జ్ అనేటువంటిది వసూలు చేయరు అనే ఒక ఫీలింగ్ మనకి కస్టమర్‌కి కలిగిందంటే, మనం 10 మందికి చెప్తాము. అది అలా, అలా, అలా ప్రచారం అయిపోయి, ఆ కంపెనీకి గుడ్ విల్ అనేటువంటిది పెరుగుతుంది. మంచి పేరొస్తుంది. తద్వారా ఎక్కువ మంది ఆ కంపెనీ యొక్క కార్లు కొనడం జరుగుతుందనమాట. ఓకే. కాబట్టి వినియోగదారుడి యొక్క నమ్మకాన్ని పెంచుకునేటువంటి క్రమంలో వినియోగదారుడి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, వినియోగదారులను దేవుళ్ళుగా భావించి ఈ కార్పొరేట్ సంస్థలు ప్రవర్తించాలి అనేటువంటిది ఒక నీతి నియమం అనమాట. సో, ఆ విధంగా చేస్తే ఆ సంస్థలకే సంస్థల యొక్క ఉత్పత్తికి గిరాకీ పెరుగుతుంది. సంస్థల యొక్క పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. తద్వారా వ్యాపారము, లాభాలు విపరీతంగా వస్తాయన్నమాట. ఓకే. సో, తర్వాత చివరిగా ఈ కార్పొరేట్ సంస్థల యొక్క నీతి నియమాల్లో చివరి పాయింట్ చూద్దాం. సో, చివరిగా ఏమిటి అంటే కేవలం కేవలం స్వలాభాపేక్ష అనేటువంటిదే కాకుండా సమాజ శ్రేయస్సు కూడా పాటుపడాలి. ఈ కార్పొరేట్ సంస్థలు 24 గంటలు లేదా 365 రోజులు ఓకే. సో 7/365 లేదా 24/7 వాళ్ళు లాభం గురించి ఆలోచన చేయడం కాకుండా సమాజం యొక్క శ్రేయస్సుకు కూడా వాళ్ళు పాటుపడాలి. ఓకే. ఇదొక నీతి నియమం. సమాజం యొక్క శ్రేయస్సుకి ఎందుకు పాటుపడాలి అనేటువంటి ప్రశ్న వేసుకోకూడదు అనమాట. ఎందుకు వేసుకోకూడదు అంటే ఒక కార్పొరేట్ సంస్థ స్థాపించాలి అంటే సమాజంలో ఉండేటువంటి ప్రజలు, ఆ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వము అనేక రకాలుగా ఆ కార్పొరేట్ సంస్థకు సహాయ సహకారాలు అందిస్తాయి. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకు దగ్గరలో పెనుగొండ దగ్గర కియా అనేటువంటి కార్ల కంపెనీ పెట్టారు. కార్పొరేట్ కంపెనీ అనమాట కార్లది. ఓకే. సో ఆ కంపెనీ పెట్టేటప్పుడు ఆ కంపెనీకి అక్కడ స్థలం కావాలి. ఒక 100 ఎకరాల స్థలం కావాలి అనుకోండి. ఆ స్థలం అంతా ఒకప్పుడు పొలాలు. ఆ పొలాలన్నీ మామూలు ప్రజల్లో రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లో ఉంటాయన్నమాట. సో ఆ రైతులు తమ పంట అన్నిటినీ అమ్మినారు కియా అనేటువంటి కంపెనీకి. వాళ్ళు మొదట్లో ఇష్టపడి వాళ్ళు ముందుకొచ్చి అమ్మలేదు. ఓకే. ఈ కియా కంపెనీ కానీ, ఆ కంపెనీ తరపున ప్రభుత్వం కానీ, ఆ రైతులకి చాలా రకాలుగా చెప్పడం జరిగింది. ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఓకే. మీకు మంచి ధర చెల్లిస్తాము మీ పొలానికి. ఇప్పుడు మార్కెట్‌లో ఎంత రేటు ఉందో దానికి డబల్, త్రిబుల్ రేటు ఇస్తాము. తర్వాత మీరు పొలం అమ్మినందుకు కృతజ్ఞతగా మీ ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తికి ఉద్యోగం ఇస్తాము ఆ కంపెనీలో. భవిష్యత్తులో మీ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ఇక్కడ రోడ్లు వేస్తాము. మీకు మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేస్తాము. మీకు ఆరోగ్యం బాగుండడానికి చిన్న చిన్న ఆసుపత్రులు కడతాము. లేకుంటే మీ పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ మంచి స్కూల్ కడతాము. ఇట్లా ఏదో రకమైనటువంటి సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను చేస్తాము అనేటువంటి భరోసా ఇవ్వడం ద్వారా అక్కడి ప్రజలు, రైతులందరూ కూడా కన్విన్స్ అయ్యి అరే మనం అభివృద్ధి చెందుతాం, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక పాజిటివ్ ఫీలింగ్‌తో తమ పొలాల్ని కియా కార్ల కంపెనీకి అమ్ముకోవటం జరిగింది. అంటే ఇక్కడ రైతులు ఆ కంపెనీకి హెల్ప్ చేశారు. డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ రైతులు డబ్బు తీసుకొని అయినా సరే పొలం అమ్మినారు. నేను అమ్మను అంటే ఏం చేస్తారు? రైతులందరూ కలిసికట్టుగా మేము మా పొలాలు అమ్మము, ఇవి చక్కగా పంటలు పండేటువంటి పొలాలు. ఓకే. ఈ పొలాలు నేను కార్ల కంపెనీకి అమ్ముకోము అని చెప్పి వాళ్ళు గట్టిగా ఎదురు నిలబడితే అప్పుడు ప్రభుత్వం కానీ, కార్ల కంపెనీ కానీ ఏమీ చేయలేదు. కానీ రైతులు ఆ విధంగా చేయలేదన్నమాట. అంటే వారు ఆ ప్రభుత్వానికి, కియా కార్ల కంపెనీకి సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ప్రత్యుపకారంగా ఆ కంపెనీ కూడా ఏం చేయాలి? వారి శ్రేయస్సుకు పాటుపడాలి. ఓకే. సో ఇట్లా చాలా ఉంటాయి. ప్రభుత్వం యొక్క శ్రేయస్సు కూడా ఈ కార్పొరేట్ సంస్థలు పాటుపడాలి. ఎందుకు అనంటే ప్రభుత్వం వారికి తక్కువ ధరకి భూములు ఇస్తుంది కంపెనీలు పెట్టుకోవడానికి. తక్కువ ధరకి కరెంట్ ఇస్తుంది. తక్కువ ధరకి మంచినీరు ఇస్తుంది. ఒక్కొక్కసారి ఉచితంగా ఇస్తుంది మంచినీరు. ఓకే. సో ఈ విధంగా నీరు, భూమి, తర్వాత ఈ స్థలము, పొలాలు అంటే ఎకరాల స్థలాలు, ఇంకా వారికి ఏమేం కావాలో కంపెనీకి అవన్నీ కూడా ప్రభుత్వము సబ్సిడీ ధరలో తక్కువ ధరకి ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అనంటే వాస్తవానికి ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో డబ్బులు వస్తాయి. అట్లా రెండు రకాలుగా కూడా మనకు లాభం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇవన్నీ చేస్తుందన్నమాట. కాబట్టి ఈ కార్పొరేట్ సంస్థలు ఎంతసేపు స్వలాభం, తమ లాభము దాని గురించే ఆలోచన చేయకుండా సమాజ శ్రేయస్సు కూడా పాటుపడాలి. సో చాలా సంస్థలు పాటుపడుతూ ఉన్నాయి కూడా. అట్ ద సేమ్ టైం కొన్ని సంస్థలు ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడం, పట్టించుకోకుండా ఉండడం కూడా జరుగుతుంది. సో ఏ సంస్థలు అనుసరిస్తున్నాయి, సమాజ శ్రేయస్సు పాటుపడుతున్నాయంటే ఉదాహరణకి మైక్రోసాఫ్ట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, టాటా అండ్ సన్స్ కానీ, విప్రో కానీ ఇట్లాంటి సంస్థలు, బిల్ గేట్స్
పెట్టినటువంటి సంస్థలు కానీ, లేకుంటే బిల్ గేట్స్ లాంటి ఈ సంస్థల్లో పనిచేసి లేదా సంస్థల్లో షేర్లు కొని తర్వాత తద్వారా ప్రపంచంలో కుబేర్లుగా మారినటువంటి బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కానీ, వీరందరూ కూడా సమాజ శ్రేయస్సుకి, సమాజ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారే, సామాజిక బాధ్యతగా భావించి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు, దాన ధర్మాలు, డొనేషన్స్ ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. ఇటీవల మీరు చూసింటారు, కరోనా విస్తృతంగా వ్యాపించినప్పుడు ఓకే, ప్రభుత్వము ప్రజల కోసం ప్రజల ఈ కరోనాను తరిమికొట్టాలి అంటే ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు అందజేయాలి, ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్లు అందజేయాలి, తర్వాత హాస్పిటల్స్లో ఈ బెడ్స్ కానీ వెంటిలేటర్స్ కానీ ఇటువంటి సదుపాయాలన్నీ కలుగజేయాలి. సో ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి, ప్రభుత్వం ఒకటే చేయాలంటే అది అసాధ్యం. కాబట్టి ఆ విషయంలో ఈ బిల్ గేట్స్ లాంటి ప్రపంచ కుబేర్లు కానీ, లేకుంటే ఈ మైక్రోసాఫ్ట్ లాంటి కార్పొరేట్ కంపెనీలు కానీ బిలియన్ డాలర్ల రూపాయలు ప్రభుత్వానికి డొనేషన్ రూపంలో ఇవ్వటం జరిగింది. సో అదంతా కూడా సమాజ శ్రేయస్సుకు పాటుపడడంలో భాగంగా లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా చేయటం జరిగింది. తద్వారా ప్రభుత్వము తాము అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని బలంగా ముందుకు తీసుకొని పోవటం అనేటువంటిది కూడా జరిగిందనమాట. ఓకే, సో ఇవి మనం ఇంతవరకు నిన్నటి క్లాస్లో, ఈరోజు క్లాస్లో చెప్పుకున్నటువంటి విషయాలన్నమాట. ఏవి కార్పొరేట్ సంస్థల్లో అనుసరించాల్సినటువంటి నీతి నియమావళి అన్నమాట. ఓకే, సో ముగింపుగా 2 మాటలు చెప్పుకుందాం. సో ఇందాకే చెప్పాం, కార్పొరేట్ సంస్థలు లాభాపేక్షతో కంటే కూడా సామాజిక స్పృహే ముఖ్యము అనేటువంటి లక్ష్యంతో పనిచేయాలి. తర్వాత నైతిక విలువలకి ప్రాధాన్యత ఇవ్వాలి, అధిక ప్రాధాన్యత. సో మాకెందుకు మోరల్ వాల్యూస్, మేము కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాము, మాకు లాభం వస్తే చాలు, మాకు నైతిక విలువలు అవసరం లేదు అనేటువంటి ధోరణి ఈ కార్పొరేట్ సంస్థలు కలిగి ఉండకూడదు. అలా కలిగి ఉంటే అటువంటి సంస్థలకి, ఆ సంస్థలు ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజలు కానీ, ఆ స్థానిక సమాజం కానీ వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించదు, కంపెనీ స్థాపించేటప్పుడు కానీ స్థాపించిన తర్వాత కానీ. తద్వారా వారి మధ్య ఒక ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా అంతిమంగా కంపెనీకి నష్టాలు అనేటువంటివి భవిష్యత్తులో రావటం జరుగుతుంది. కాబట్టి వారు ఎంతసేపు లాభాపేక్షని కాకుండా సామాజిక స్పృహని ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలి. నైతిక విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత మానవ సేవయే పరమావధిగా పనిచేయాలి. సో కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వటం కావచ్చు, ఉద్యోగం చేసే ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవడం మాత్రమే కాదు, ఆ సంస్థ ఎక్కడైతే పెట్టారో ఆ సంస్థ స్థాపించిన ప్రాంతంలో ఉండే సమాజంలోని ప్రజలు, వారి సంక్షేమము, ఓకే, ఏ ప్రాంతంలో పెట్టారో అక్కడి ప్రభుత్వం యొక్క సంక్షేమం అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సామాజిక స్పృహతో ఈ కార్పొరేట్ సంస్థలు తమ నీతి నియమాలను అనుసరిస్తూ ఉండాలి అనేటువంటిది ఒక రూల్ అన్నమాట. ఓకే, దీంతో ఈ టాపిక్ అయిపోయింది. మనము నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీ డౌట్స్? ఏం డౌట్స్ లేవా? సరే, నెక్స్ట్ టాపిక్ ఏమిటి అంటే, చెప్పండి, ఎవరో ఆన్ చేశారు ఆడియో? డౌట్ ఉంటే చెప్పండి. నో సార్, లేం సార్. ఏం లేవు వంశీ. ఓకే ఓకే ఓకే, సరే. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, వృత్తి ధర్మాలను మీరు ఎలా అర్థం చేసుకుంటారు అని పరీక్షలో అడిగితే దానికి సమాధానం అంటే వాట్ ఈజ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, వాట్ ఈజ్ మెంట్ బై ప్రొఫెషనల్ ఎథిక్స్, లేదా హౌ యూ అండర్స్టాండ్ అబౌట్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అని చెప్పి పరీక్షలు అడిగితే దానికి మీరు రాయాల్సిన సమాధానం ఇలా ఉంటుంది, చూడండి. సో ఏంటి అసలు ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు జరిగిన క్లాసెస్ అన్నిట్లో ఆల్మోస్ట్ హ్యూమన్ వాల్యూస్ అనేటువంటి కోణంలో, మానవ విలువలు అనేటువంటి కోణంలోనే ప్రతి టాపిక్ని చూసామన్నమాట. అయితే మన సబ్జెక్టు కేవలం మానవ విలువలు మాత్రమే కాదు, మానవ విలువలతో పాటు వృత్తి ధర్మాలు రెండు కలిపి మనకు సబ్జెక్ట్ అన్నమాట ఉండేది. సో మన వృత్తి ధర్మాలు అంటే ఏంటి, దాని గురించి కొద్దిగా సంక్షిప్తంగా ఈ క్లాస్లో చూద్దాం. సో వృత్తి ధర్మాలు అంటే ఏంటి అన్నప్పుడు ఇంట్రడక్షన్ లాగా, ప్రతి వ్యక్తి జీవితంలోనూ వృత్తి అనేది ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ. సో ప్రతి మనిషి జీవితంలో వృత్తి అంటే ఉద్యోగం, మీకు అర్థమయ్యే భాషలో ఉద్యోగం, ఓకే, లేదా వ్యాపారం అని అనుకోండి. అది ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. మీకు అందరికీ తెలుసు, ఏం చేస్తున్నావు, ఒక వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు అని అడగడం జరుగుతుంది.
లేదా ఎవరు అడగకపోయినా నేను పలానా ఉద్యోగం చేస్తున్నా, పలానా పని చేస్తున్నా అని మనం చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. సో దాన్నే వృత్తి అని చెప్పి అంటారు. అది మన లైఫ్‌లో, మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. ఒక 20, 25 సంవత్సరాలు లేదా మాక్సిమం 30 సంవత్సరాలు అనుకోండి. 30 సంవత్సరాలు అయిపోతే మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఏదో ఒక పని చేయాలి. అది ప్రభుత్వ ఉద్యోగమా, ప్రైవేట్ ఉద్యోగమా, వ్యాపారమా అనేటువంటి సంబంధంలా ఏదో ఒక పని చేయాలి, డబ్బులు సంపాదించాలి. పెళ్లి అయింటే భార్య పిల్లల్ని పోషించాలి. పెళ్లి కాకపోతే తల్లిదండ్రులను పోషించాలి. సో ఇది మన ధర్మం అన్నమాట. ఓకే. సో కాబట్టి అది మన జీవితంలో వృత్తి అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. సో తర్వాత ఈరోజు ఈ రోజుల్లో ఈ ఏ వృత్తిని తీసుకున్నా అంటే డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వారందరి దృష్టి దేని మీద ఉంటుంది అంటే డబ్బు ఎలా సంపాదించాలి? డబ్బుని ఎక్కువ ఎలా సంపాదించాలి? లేదా తమ సంపదని ఎట్లా రెట్టింపు చేసుకోవాలి? తద్వారా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా మరింత ఎక్కువ సౌకర్యాలు పొందేలాగా చేసుకోవాలి, లేదా తమ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా ఎట్లా మార్చుకోవాలి, వీటి మీదే ప్రతి వృత్తి కానీ ఆ వృత్తి చేసేటువంటి వ్యక్తి కానీ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. సో ఇది జనరల్గా మనకి ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ అందరి ఆలోచన ఇలాగే ఉంటుంది. డబ్బు సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఎక్కువ సంపాదించాలి, అందరికంటే ఎక్కువ సంపాదించాలి, కోటీశ్వరుడు కావాలి, బిలియనీర్ కావాలి, మిలియనీర్ కావాలి, వాడికంటే ఎక్కువ, వీడికంటే ఎక్కువ. సో డబ్బు సంపాదించాలి అనేటువంటిది ఎక్కువ. రెండవది వచ్చి సౌకర్యాలు సమకూర్చు. ఆ డబ్బుతో ఏం చేస్తారు? పెద్ద పెద్ద మిద్దెలు కట్టాలి, మేడలు కట్టాలి, బంగ్లాలు, లేకుంటే కార్లు కొనాలి, ఓకే, హెలికాప్టర్లో తిరగాలి, విమానంలో తిరగాలి, మనకి ఇంట్లో ఏసీ ఉండాలి, లేకుంటే కూలర్లు ఉండాలి, వాషింగ్ మిషన్, ఇట్లా అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవాలి. సో ఇదే దృష్టి. డబ్బు సంపాదించడం, వస్తువులు కొనడం, తద్వారా జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చుకోవటం. ఇట్లా ప్రతి వృత్తి ఆ వృత్తిని చేసేటువంటి వ్యక్తి యొక్క దృష్టి మారిపోయింది. ఓకే. తర్వాత ఇంకా ఏమిటి అంటే ఈ సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని కానీ, సాంకేతిక నైపుణ్యం ఏదైతే అందుబాటులో ఉందో వాటిని కానీ ఏం చేస్తున్నారు? ఇప్పటి ఈ రకరకాల వృత్తులు చేసేటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే తమ ఆనందం కోసం, తమ సౌకర్యాలను పెంచుకోవడం కోసం వినియోగించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ అంటారు. ఏంటి సహజ వనరులు అంటే మనం చెప్పుకున్నాం, ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం అనమాట. సో ఈ నీరు కావచ్చు, గాలి కావచ్చు, మట్టి కావచ్చు, ఆకాశం కావచ్చు, లేకుంటే అడవులు కావచ్చు, అడవులు, చెట్లు, ఇవన్నీ సహజంగా ప్రకృతి మనకు అందించేటువంటి రిసోర్సెస్ అన్నమాట. వీటిని ఏం చేస్తున్నాము? ఈ సహజ వనరులని మన ఆనందం కోసం, మన సంతోషం కోసం ఉపయోగిస్తూ ఉన్నాము. అలాగే మన సౌకర్యాలు, ఈ భౌతికమైనటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకోవడం కోసం వినియోగిస్తూ ఉన్నాము. సో ఆనందం కోసము లేదా సౌకర్యాలు పెంచుకోవడం కోసం వినియోగిస్తున్నామా లేదా అని మీరు ఒకసారి ప్రశ్నించుకుంటే మీకు తెలుస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు నీరు ఉంది, నీరు అనేది ఉంది. నీరు అనేటువంటి దాన్ని మన ఆనందం కోసం ఉపయోగిస్తున్నామా అంటే ఒకప్పుడు అవసరం కోసం ఉపయోగించేవాళ్ళం, ఇప్పుడు ఆనందం కోసం ఉపయోగిస్తున్నాం. ఎలా అంటే చూడండి, నీటితో వ్యాపారం చేస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు నీరు మనకి తాగడానికి ఎంత నీరు అవసరమో అంత నీరు బావుల్లోంచి చేదుకోవడం, లేదా పబ్లిక్ కొళాయిల్లో నుంచి పట్టుకోవడం, తాగడం, అంతవరకే మన ఆలోచన ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ నీటితో వ్యాపారం ఎట్లా చేయాలి, ఆ తాగునీటితో వ్యాపారం ఎట్లా చేయాలి, తద్వారా వేలు, లక్షలు, కోట్లు ఎట్లా సంపాదించాలి అనేటువంటి దృష్టి వచ్చేసి అందరూ వాటర్ ప్లాంట్లు పెడుతున్నారు. భూగర్భంలోకి ఈ బోర్లు వేస్తున్నారు. వందల వేల అడుగుల లోతుకి బోర్లు వేసి భూమి అట్టడుగు పొరల్లో ఉండేటువంటి మంచినీటి వనరులంతా బయటికి లాగేసి ఓకే వాటిని అమ్మేసి సొమ్ము చేసుకోవడం, లక్షలు, కోట్లు సొమ్ము చేసుకోవడం అనేది చేస్తూ ఉన్నారు. ఓకే, తద్వారా ఏం చేస్తున్నారు? ఆ డబ్బులతో వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలని సమకూర్చుకుంటున్నారు. సో తమ లాభాపేక్ష అంటారు. తమ లాభము, తమ ఆనందము, తమ సౌకర్యం కోసం సహజ వనరుల్ని వినియోగించుకోవటం. తర్వాత సాంకేతిక నైపుణ్యాన్ని కూడా అలాగే ఉపయోగించుకుంటున్నారు. సాంకేతిక నైపుణ్యాన్ని కూడా తమ ఆనందం కోసం, సౌకర్యాలను పెంచుకోవడం కోసం వినియోగిస్తూ ఉన్నారు. సో అవునా కాదా? ఆలోచన చేయండి మీరు. సాంకేతిక నైపుణ్యం అంటే టెక్నాలజీ. సో టెక్నాలజీని మనం దేనికోసం ఉపయోగిస్తున్నాం? మీ అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. వాటిలో నెట్ ఫెసిలిటీ ఉంది. యూట్యూబ్లు, లేకుంటే ఫేస్బుక్లు, వాట్సాప్లు ఇవన్నీ వస్తాయి. సో మీలో ఎక్కువ మంది వాటిని దేనికోసం ఉపయోగిస్తారు అని మీరు ఒకసారి ప్రశ్నించుకొని చూస్తే మీకే తెలుస్తుంది. ఎక్కువ మంది దేనికోసం ఉపయోగిస్తారంటే మీ ఆనందం కోసం ఉపయోగిస్తారు. ఎక్కువ మంది మీ ఆనందం కోసం ఉపయోగిస్తారనమాట. ఓకే. సో తర్వాత సౌకర్యాలను పెంచుకోవడానికి, సౌకర్యాలంటే రకరకాల వస్తువులను సమకూర్చుకోవడం కోసం టెక్నాలజీని ఉపయోగించుకోవడం. అంటే ఉదాహరణకు చూడండి, రిమోట్ కంట్రోల్ అనేటువంటిది ఒక టెక్నాలజీ ఉంది. సో రిమోట్ కంట్రోల్ అనేటువంటి దాన్ని ఇప్పుడు ఎలా ఉపయోగిస్తున్నా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను.
సో హైదరాబాద్లో ఒక కార్పొరేట్ కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో ఒక లెక్చరర్ ఉన్నాడు. సో ఆ లెక్చరరు ఎండాకాలం ఎండాకాలం కాలేజీలో క్లాస్ తీసుకుంటాడు. ఇంటికి క్లాసులన్నీ అయినాక ఇంటికి బయలుదేరతాడు. సాయంత్రము 3 గంటలకు క్లాస్ అయిపోతుంది. ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో గదులన్నీ కూడా చల్లగా ఉండాలి. ఓకే. ఇంటికి వెళ్ళి ఫ్యాన్ యేసుకొని, కూలర్ యేసుకొని, ఏసీ యేసుకొని, అది చల్లగా అయిన తర్వాత ఆ చల్లదనాన్ని పొందడము, అంత టైం గాని, అంత ఓపిక గాని అతనికి లేదు. సో అతనేం చేస్తాడంటే కాలేజీ నుంచి బయలుదేరేటప్పుడే అతని చేతిలో రిమోట్ ఉంటుంది. ఆ రిమోట్‌లో ఏసీ ఆన్ చేస్తాడు. ఆన్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఏసీ ఆన్ అయిపోతుంది. ఇక్కడ చేతిలో ఉండే రిమోట్‌లో ఏసీ బటన్ నొక్కితే ఇంట్లో ఉండే ఏసీ ఆన్ అయిపోతుంది. ఇతను ఇంటికి వెళ్ళేలోపు అతను ఏ రూమ్‌లో అయితే రిలాక్స్ అవుతాడో ఆ రూమ్ అంతా చల్లగా అయిపోయి ఉంటుంది. ఓకే. సో అక్కడ తనకి కావాల్సిన సౌకర్యాన్ని పెంచుకుంటున్నాడు. దేని ద్వారా? ఈ రిమోట్ అనేటువంటి టెక్నాలజీ ద్వారా. అర్థమైందా? సో ఇట్లా సహజ వనరుల్ని, సాంకేతిక నైపుణ్యాన్ని ఈ రోజుల్లో ఈ రకరకాల వృత్తులు చేసేటువంటి మనుషులు తమ ఆనందం కోసం, తమ సౌకర్యాలను పెంచుకోవడం కోసం వినియోగిస్తూ ఉన్నారు. ఓకే. తర్వాత కొన్ని రకాల భ్రమలు కూడా ఈ తరంలో మనుషులకి, ఈ రకరకాల వృత్తులు చేసే వాళ్ళకి కూడా ఉన్నాయి. ఏమిటా భ్రమలు అంటే, డబ్బుంటే ఏమైనా సాధించొచ్చు, సంపద ఉంటే ఏదైనా సాధించొచ్చు, అసాధ్యం అంటూ ఏది లేదు అనేటువంటి ఒక భ్రమ అన్నమాట. ఓకే. ఇది భ్రమ అని ఎందుకు చెప్తున్నా అంటే, డబ్బుతో ఏదైనా సాధించొచ్చు అని అనుకుంటాం గానీ, వాస్తవానికి ఇప్పుడు కరోనా టైంలో మీరు చూసుంటారు. కోటీశ్వరులు ఓకే. లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఓకే. ప్రాణాల్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితిని మీరు కరోనా టైంలో చూసున్నారు. ఓకే. లక్షల కోట్ల రూపాయలు పెట్టినా హాస్పిటల్‌లో ఒక బెడ్ దొరకలేదు. ఒక ఆక్సిజన్ సిలిండర్ దొరకలేదు. ఒక వెంటిలేటర్ సదుపాయం దొరకలేదు. ఓకే. బలహీన పడినటువంటి ఊపిరితిత్తులకి బలం రాలేదు. లక్షల కోట్లు పెట్టినా, ఎన్ని ఇంజెక్షన్‌లేసినా పోయే ప్రాణం తిరిగి రాలేదన్నమాట. ఓకే. డబ్బుతో అన్నీ కొనలేము, సాధించలేము. అది పెద్ద అబద్ధం. ప్రాణం పోతే తీరా కరోనా సోకి ప్రాణం పోతే మన శరీరాన్ని అంటే మన శవాన్ని మోయటానికి నలుగురు మనుషులు కూడా రాలేదు. లక్షలు ఇస్తాం, కోట్లు ఇస్తామన్నా, అయ్య బాబోయ్! మాకెక్కడ కరోనా వస్తుందో, మా కరోనా వచ్చి మళ్ళీ మా ప్రాణాలు పోతే మాకెవరు, మా కుటుంబాలకు ఎవరు దిక్కు అనేటువంటి భయంతో ఓకే. శవాన్ని ముట్టుకుంటే కరోనా రాదు వాస్తవానికి శాస్త్రీయంగా. డాక్టర్లు చెప్పారు. సైన్స్ చెప్పింది. కానీ ఒక అజ్ఞానంతో ప్రజలెవరు కూడాను లక్షల కోట్లు ఇచ్చినా కూడా నీ శవాన్ని ముట్టడానికి రాలేదు. కాబట్టి డబ్బుతో ఏదైనా సాధించొచ్చు అనేటువంటి భ్రమలు ఏమైనా ఉంటే వాటిని తొలగించుకోండి. అది కరెక్ట్ కాదు. ఓకే. సకల సంతోషాలకు అదే మూలమనేటువంటి భావన కూడా ఈ కాలంలో అన్ని చోట్ల సర్వదా నెలకొని ఉంది. సో డబ్బుంటే అన్ని రకాల సంతోషాలు వస్తాయి. అన్ని రకాల సంతోషాలకి డబ్బే మూలము, సంపదే మూలం అనేటువంటి ఒక భావన కూడా ఈ కాలం రకరకాల వృత్తులు చేసేటువంటి మనుషుల్లో ఉందన్నమాట. ఇది కూడా ఒక భ్రమ. ఇది కూడా ఒక పెద్ద అబద్ధం అన్నమాట. సో డబ్బుతో అన్ని రకాల సంతోషాలు వస్తాయంటే రావు. ఇప్పుడు ఇందాక చెప్పిన ఉదాహరణే తీసుకోండి. ఓకే. మన కోసం మనం చనిపోతే మన శవాన్ని మోయడానికి నలుగురు మనుషులు రాలేదు అంటే, మనం ఎలా సంతోషంగా ఉంటాం? డబ్బులేమి ఇస్తాం కానీ ఎవ్వరు రావటం లేదు. అలా కాకుండా మన మన దగ్గర డబ్బు లేకున్నా కూడా నలుగురు మనుషులు మనం చనిపోతే, మనం పేదవాళ్ళైనా సరే, మన దగ్గర డబ్బు లేకున్నా సరే, ముందుకు వచ్చి మన శవాన్ని గౌరవంగా శ్మశానానికి తరలించి అంత్యక్రియలకి పాల్పడితే తద్వారా కలిగేటువంటి సంతోషం ఎట్లా ఉంటుంది? కాబట్టి డబ్బుతో అన్నీ సాధించొచ్చు అనేటువంటి భావన అనేది కరెక్ట్ కాదు. ఓకే. సో ఈ మొత్తం ఇందాక చెప్పుకున్నాం చూడండి. వీటన్నిటికి వేటికి కూడా నీతిబద్ధత అనేటువంటిది లేదు. తర్వాత వీటికి సహజ స్వీకృతి అనేటువంటిది కూడా లేదు. ఇవన్నీ కూడా మోరల్‌గా నిలబడవు. డబ్బుతో అన్నీ సాధించొచ్చు. లేకుంటే డబ్బు ఒకటే అన్నిటికీ మూలము అనేటువంటివన్నీ కూడా వీటికి నీతిబద్ధత లేదు. ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటారు. సహజ స్వీకృతి అంటే. అది కూడా వీటికి లేదనమాట. సరే. మరి వృత్తి ధర్మం అంటే ఏంటి అని మనం అసలైన టాపిక్‌లోకి ఎంటర్ అవుతే, వృత్తి ధర్మం అంటే నైతిక విలువలతో, సామాజిక సేవా దృక్పథంతో మనము మన వృత్తిలో నడుచుకోవటం అన్నమాట. అంటే వృత్తి వృత్తి అంటే మనం చేసేటువంటి పనిలో నైతిక విలువలతో మరియు సామాజిక సేవా దృక్పథంతో నడుచుకోవటం. మనం నైతిక విలువలు అంటే ముందు అనేక క్లాసులు మనం చెప్పుకున్నాం మోరల్ వాల్యూస్ గురించి. సో అటువంటి విలువలన్నిటినీ ఆలోచనలో పెట్టుకొని ఆచరణలో చూపించాలి. ఏ ఆచరణ అంటే మన వృత్తి అనేది మన ఆచరణ అనుకుంటే, ఆ ఆచరణలో ఆ నైతిక విలువలన్నిటిని కూడా మనము చూపించాలి. తర్వాత మన దృక్పథం ఎలా ఉండాలంటే సామాజిక సేవా దృక్పథం అనేటువంటిది ఉండాలి. ఓకే. నైతిక విలువలతో సామాజిక సేవా దృక్పథంతో కూడుకున్నదే వృత్తి ధర్మం అన్నమాట.
ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటే అది. ఇంకా చెప్పాల్సొస్తే ఈ వృత్తి అంటే కుటుంబ జీవనోపాధికే కాకుండా ఈ విశాల వ్యవస్థలో అంటే సమాజము, ప్రకృతిలో అర్థవంతమైనటువంటి పాత్ర వహించడం. సో, వృత్తి ధర్మంలో వృత్తి అంటే ఏంటి అంటే కేవలము జీవనోపాధికి అంటే మన కుటుంబాన్ని పోషించాలి. దానికోసం మనము ఏదో చిన్న పని చేయడం. ఓకే. జీవనోపాధి కోసము కుటుంబాన్ని పోషించడం కోసం మనం చేసేటువంటి పని అని అట్లా కాకుండా ఈ విశాల వ్యవస్థలో, విశాల వ్యవస్థ అంటే ఈ సమాజంలో లేకుంటే సమాజంలో అలాగే ప్రకృతిలో ఒక అర్థవంతమైనటువంటి పాత్రను వహించటం. ఒక మీనింగ్‌ఫుల్ రోల్ అనేటువంటిది మనం ప్లే చేయాలి. ఈ సొసైటీలో గానీ, ఈ నేచర్‌లో కానీ మనము ఒక మీనింగ్‌ఫుల్ రోల్ ప్లే చేయాలి. జస్ట్ ఎర్నింగ్ మాత్రమే కాకుండా, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుడ్, జస్ట్ ఫర్ ఫుల్‌ఫిల్లింగ్ అవర్ బెల్లీ అన్నట్టు కాకుండా, కేవలం మన కడుపు నింపుకోవడం కోసం, మన భార్య పిల్లల్ని పోషించడం కోసం ఏదో పని చేయడం అని కాకుండా, ఈ సమాజంలో, ఈ ప్రకృతిలో మనం ఒక అర్థవంతమైనటువంటి పాత్ర పోషించాలి. దాన్ని మనం వృత్తి అని చెప్పుకోవచ్చు. వృత్తి ధర్మం అంటే వ్యక్తి తన వృత్తి నైపుణ్యాలను సంపూర్ణ మానవ లక్ష్యాన్ని సాధించడానికి వినియోగించడం. సో, ఒక వ్యక్తి తనలో ఉండేటువంటి వృత్తి నైపుణ్యాలు అంటే వృత్తి అంటే పని అనుకుంటే, ఆ పని చేయడానికి కావలసిన నైపుణ్యము ఒక వ్యక్తిలో ఉంది అనుకుంటే, ఆ నైపుణ్యాన్ని దేనికి ఉపయోగించాలి అంటే, సంపూర్ణ మానవ లక్ష్యాన్ని సాధించడానికి సరిగ్గా వినియోగించాలి. సంపూర్ణ మానవ లక్ష్యం అంటే ఏంటి? మనం ఇంతకుముందు క్లాస్‌లో చెప్పుకున్నాం. సంపూర్ణ మానవ లక్ష్యం అంటే ఏంటి? అంటే సమాజంలో లేదా ప్రపంచంలో, లోకంలో ఉండేటువంటి మనుషులందరికీ సంతోషాన్ని, సంపదను సాధించి పెట్టడమే సంపూర్ణ మానవ లక్ష్యం. సో, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ లేదా వాట్ ఈస్ కంప్లీట్ గోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అంటే, ఈ లోకంలో, సమాజంలో ఉండే మనుషులందరికీ గూడా మనము సంతోషాన్ని, సంపదను సాధించి పెట్టాలి. అది సంపూర్ణ మానవ లక్ష్యం. మరి అటువంటి సంపూర్ణ మానవ లక్ష్యాన్ని సాధించటానికి వృత్తులు చేసేటువంటి వ్యక్తులు తమలో ఉండేటువంటి నైపుణ్యాల్ని సరిగ్గా వినియోగించాలి. దాన్ని మనం వృత్తి ధర్మం అని చెప్పుకోవచ్చనమాట. ఓకే. సో, అందువలన ఈ వృత్తి ధర్మము మానవ సంక్షేమం కోసం సరైన అవగాహన, నైపుణ్యం, అంకిత భావంతో పనిచేయటం అనేటువంటిది ఈ వృత్తి ధర్మంలో భాగంగా ఉంటాయన్నమాట. సో, వృత్తి ధర్మాన్ని మనం కాస్త ఎలాబరేట్ చేస్తూ పోతే, వృత్తి ధర్మం అంటే ఏంటంటే మానవ సంక్షేమం కోసం అంటే మనిషి ఫర్ ద వెల్‌ఫేర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో, మనుషులందరి క్షేమం కోసము, శ్రేయస్సు కోసము సరైన అవగాహనతో, మంచి అవగాహనతో, కరెక్ట్ అయినటువంటి అండర్‌స్టాండింగ్‌తో, ఓకే, నైపుణ్యంతో, అంకిత భావంతో పని చేయడము. సో, వృత్తి అంటే పని. ఆ వృత్తి ఎలా చేయాలి? ఆ వృత్తి ఎలా చేయాలంటే కేవలం మన కడుపు నింపుకోవడం కోసం, మన కుటుంబాన్ని పోషించడం కోసం అని కాకుండా, మానవ శ్రేయస్సు కోసం ఉపయోగపడేలాగా మన వృత్తిని మనము నెరవేర్చాలి. అంటే మన ధర్మాన్ని మనము నెరవేర్చాలి. తర్వాత మన అవగాహన, మన వృత్తి మనం చేసేటప్పుడు మనం సరైన అవగాహనతో ఆ వృత్తి అనేటువంటిది చేయాలి. సరైన నైపుణ్యాన్ని కలిగి ఉండి, ఆ నైపుణ్యంగా ఆ పని అనేటువంటిది చేయాలి. తర్వాత ఆ వృత్తిని అంకిత భావంతో చేయాలి, కమిట్మెంట్‌తో చేయాలి. ఈ విధంగా కూడా వృత్తి ధర్మాన్ని మనం చెప్పుకోవచ్చు. సో, అంటే టోటల్‌గా అందరికీ సంతోషాన్ని, సమృద్ధిని కలుగజేస్తూ, ప్రకృతిని కూడా అభివృద్ధి పరచడమే వృత్తి ధర్మం అని చెప్పుకోవచ్చు. సో, సమాజంలో ఉండే మనుషులందరికీ సంతోషాన్ని కలిగేలాగా చేయటం, వాళ్ళందరికీ సమృద్ధి కలిగేలాగా చేయటం, అలాగే మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని కూడా అభివృద్ధి పరచడమే వృత్తి ధర్మంగా మనం చెప్పుకోవచ్చు. సో, మరి ఈ వృత్తి ధర్మానికి ఏది అవసరము అనంటే, ఈ విలువల విద్య అనేటువంటిది వృత్తి ధర్మానికి చాలా అవసరము. మన వృత్తిలో మనం ధర్మబద్ధంగా నడుచుకోవాలి అంటే, మనకు విలువల విద్య అనేటువంటిది చాలా అవసరము. సో, విలువల విద్య లక్ష్యం ఏంటి? విలువల విద్య లక్ష్యం ఏంటి? మనం గతంలో చెప్పుకున్నాం. ఏమి? వృత్తి ధర్మానికి అవసరమైన సరైన అవగాహన, నీతివంతమైన అర్హతను పాటించడమే. సో, విలువల విద్య యొక్క లక్ష్యం ఏంటంటే, మన వృత్తి ధర్మం ఏదైతే ఉందో, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి అవసరమైనటువంటి సరియైన అవగాహనను మరియు నీతివంతమైన అర్హతను పాటించడము. అదే విలువల విద్య యొక్క లక్ష్యము. సో, ఈ విధంగా మనం ఈ వృత్తి ధర్మాన్ని అర్థం చేసుకోవచ్చు. వృత్తి ధర్మం యొక్క నిర్వచనాన్ని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు.